హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే సార్. నమస్తే అమర్నాథ్. ఎలా ఉన్నారు? గుడ్. చూస్తే తెలియట్లే. మీరు ఎప్పుడు అలాగే ఉంటారు. పరిస్థితుల ప్రభావాలు ఎలాగున్నా సరే రాజుగారు ఎప్పుడు అలాగే నిండుగా కలకల్లాడుతూ హ్యాపీగా ధైర్యంగా, అది మీ ఏమంటారు, మీ బ్లడ్లోనే ఉన్నాయి అవన్నీ. మరి కొంతమంది అప్పుడప్పుడు డల్గా ఉన్నానని అంటూ ఉంటారు. మరి ఎందుకంటారో తెలియదు. కోపం డల్ చేద్దామని అంటారేమో తెలియదు. మేబీ అలాంటిది కూడా అయి ఉండొచ్చు. ఎట్లా ఉంది సార్ జర్నీ ఎంపీ టు ఎమ్మెల్యే? అంటే ఇనిషియల్గా మనసు నొచ్చుకున్న మాట వాస్తవం. బట్ ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయాను. అడ్జస్ట్ అయిపోయి ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే ఇష్టం లేకుండా వచ్చినప్పటికీ ఇప్పుడు ఇష్టం పెంచుకొని ఒక నా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నా. ఇప్పటి వరకు అన్నీ అనుకున్నట్టుగానే ఇంకా 2 నెలలు కూడా, ఐ థింక్ ఇవాళకి 2 నెలలు అయింది ప్రభుత్వం ఫామ్ అయ్యి. ఈ 2 నెలల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రోగ్రెస్ ప్రజల మిత్రుల సహకారంతో ముందుకెళ్తుంది. అంటే నేను బేసిక్గా మా సూపర్ 6 కాకుండా నేను వ్యక్తిగతంగా ఒక ఎజెండాని ప్రింట్ చేసి ఇచ్చా. సో ఇచ్చేస్తానని చెప్పి ఒక వ్యక్తిగత ఎజెండాని ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది మీ నియోజకవర్గ ప్రజలకి. నా నియోజకవర్గానికి ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఉండి. ఓకే. సో అది నేను అంటే నా 5 సంవత్సరాలు కదా ఎమ్మెల్యే పదవి కాలం, 5 ఏళ్ళలో చేస్తాను అని చెప్పి ఇచ్చిన ఇది. అది నేను డిసెంబర్ నెలాఖరికి నేను చెప్పినవన్నీ అయిపోతాను. ఈ డిసెంబర్కే? ఈ డిసెంబరే. 5 ఏళ్ళు అవసరం లేదు యాక్చువల్గా. అందులో 70 to 75% సెప్టెంబర్ ఎండ్కి అయిపోతుంది. ఓకే. కొద్దిపాటి శాతమే నాకు ఒక మంచినీటి ప్రాజెక్టులో సెకండ్ ఫేజు కొంచెం ఆలస్యం అవుతుంది. అది పూర్తిగా మా నిధులతోటి చేయలేము, కొంత ప్రభుత్వ సహకారం కావాలి. సో అందుకని కాస్త ఆలస్యం అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు దాకా మేము చేపట్టినవన్నీ ప్రభుత్వ నిధులతోటి సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంపీగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ పొందారా, ఎమ్మెల్యేగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ పొందుతున్నారా? అంటే ప్రజెంట్ కొనసాగుతుంది. అంటే ఎంపీగా ఒక ప్రభుత్వాన్ని నన్ను ఖాళీగా పెట్టినందుకు, ఆంధ్రాకి రానివ్వనందుకు, తీరిగ్గా ఢిల్లీలో కూర్చుని ప్రజల కష్టాలని అధ్యయనం చేసి ఆ కష్టాలని ప్రజలందరికీ కూడా తెలియజేయటం అనే విషయంలో ఎంపీ కింద ఎంపీగా ఉన్నప్పుడు నేను ఏ పని అయితే చేశానో ఆ పనికి నేను బాగా సాటిస్ఫై అయ్యా. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత, జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకే. బట్ ఎమ్మెల్యేగా అన్డౌటెడ్లీ ఐఎమ్ హ్యావింగ్ ద బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఎంపీగా కన్నా అప్పటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా చేయటంలో నాకు అది ఉపయోగపడింది. అందుకని ఇండైరెక్ట్గా నేను చాలా సాటిస్ఫై అయ్యా ఇక్కడ డైరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మీ నియోజకవర్గంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ కొంత ముందే అయిపోయినప్పటికి కూడా మిగతాది డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తా అంటున్నారు. ఆ తర్వాత మిగతా రిమైనింగ్ డేస్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏముంది అంటే నాకు ఏ ఉద్యోగం ఇవ్వకుండా ఉంచేస్తారని అనుకుంటున్నావా? ఏదో పని అప్పచెప్తారని అనుకుంటున్నా. ఓకే. అంటే ప్రభుత్వం ఏదో ఒక పని కల్పించేంత వరకు నియోజకవర్గ ప్రజలకు ఫస్ట్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేయాలని డిసైడ్ అయిపోయారా? నేను ఇచ్చిన మాట వరకు కంప్లీట్ చేసేస్తా. బట్ డెఫినెట్గా ఏదో బాధ్యత అయితే అప్పచెప్తారని అనుకుంటున్నా. ఖాళీగా ఎందుకు కూర్చోబెడతారు? ఏదో మంచి బాధ్యత అప్పచెప్తారని అనుకుంటున్నా. సో 2 నెలల చెప్పకపోయినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు వ్యక్తిగతంగా. సో 2 నెలల కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, 2 నెలల్లో వచ్చిన మార్పులు, ఓవరాల్గా ఈ 2 నెలలకు సంబంధించి ఏంటి మీరు గమనించింది? ఏంది గతానికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే 2 నెలల్లో ఇస్ టూ స్మాల్ ఎ పీరియడ్ టు అసెస్ either on the positive side or negative side.
ఏది మాట్లాడాలన్నా 2 నెలలు అనేది అసలు మినిమం బ్రీతింగ్ టైం. సో అద్భుతంగా చేస్తున్నాము అంటే అద్భుతంగా చేసే దిశగా అడుగులు అయితే స్పష్టంగా పడుతున్నాయి. అన్ని సమీక్షలు చేయడానికే సమయం, అసలు అప్పు ఎంతో కూడా ఇంకా పూర్తిగా అంత తొందరగా వివరాలు రాని పరిస్థితిలో ఉంది. సో అసలు ముందు అప్పుల వివరాలు తీసుకోవాలి, మళ్ళీ ఆపేసిన రాజధానిని ఏదైనా కంటిన్యూషన్లో చాలా ఈజీ. 5 ఏళ్ళు ఎక్కడ బిల్డింగ్ అక్కడే ఆపేసి ఇవన్నీ పునఃప్రారంభించాలంటే కూడా చాలా టఫ్ జాబ్ అది. ఓకే. సో అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఓల్డ్ స్టైల్లో 18 గంటలు పనిచేస్తూ మరి రివ్యూ మీటింగ్లు పెడుతూ ఇప్పుడు గత 4 రోజులుగా ఒక రోజు 2 మినిస్ట్రియల్ రివ్యూలు పెట్టుకుంటూ ఆయన చాలా యాక్టివ్గా నవయువకుల్లాగా ఆయన పనిచేస్తున్నాడు. మరి ఇప్పుడు మనకున్న పోర్ట్స్ని అన్నిటిని వాడుకుని కొత్తగా ఎయిర్పోర్ట్లు కూడా ఇంకో 3-4 ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో కంప్లీట్ చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ని ఆ టర్మినల్ ఇంటర్నేషనల్ టర్మినల్ని తొందరగా కంప్లీట్ చేసి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కానీ ఇండస్ట్రీ రాదు సార్. సో అన్నీ సైమల్టేనియస్గా పనిచేస్తున్నారు. సో ఐ హోప్ గుడ్ డేస్ విల్ కమ్ వెరీ సూన్.